మన రామ్ చరణ్ అన్న పెద్ద మూవీ ప్రీమియం షోకి వెళ్తే ఇలా జరుగుతుందని అసలు అనుకోలేమావా. హలో మా అందరికి మ్యాటర్ ఏంటంటే మన రామ్ చరణ్ అన్న పెద్ద మూవీ రిలీజ్ అవుతుంది అని చెప్పేసి ప్రీమియం షోకి టికెట్లు అయితే బుక్ చేసుకుని రాంపేటకి అయితే వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు సగం దారిలో అయితే ఫుల్ గా అయితే వాన పడింది. ఆ వానలోనే తడుచుకుంటా పోయినాము. ఏంద్ర దరిద్రం అని చెప్పేసి రాంపేటలో సార్ థియేటర్ అయితే వచ్చినాము టికెట్లు బుక్ చేసుకుని. అయితే వచ్చిన ఫుల్ జనాలు అయితే ఉన్నారు. ఏమైందని వాళ్ళందరిని అడిగితే మూవీ వేసే ప్రొడక్టర్ లో స్పార్క్స్ వచ్చే అదైతే పని చేయలేదంట. ఇప్పుడు మూవీ వేయరా అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు అడిగితే ఇప్పుడు వేరు తమ్ముడు అని చెప్పారు. వాళ్ళకి టికెట్లు తీసుకునే వాళ్ళకైతే డబ్బులు అయితే రిటర్న్ ఇచ్చారు. ఆన్లైన్ బుకింగ్ చేసుకునే వాళ్ళకైతే మార్నింగ్ అయితే పడుతుంది అని చెప్పారు. డబ్బులు ఉన్న అయితే వేరే హాల్కి వెళ్ళి మూవీ అయితే చూస్తారు. బట్ కానీ నేను టికెట్లు బుక్ చేశాను కదా అని చెప్పేసి ₹1 కూడా తీసుకోకుండా వచ్చినాము ఇక్కడికైతే. కానీ మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంది మావా. ఇదంతా కాదని చెప్పి ఎలాగైనా సినిమా చూడాలని చెప్పేసి మా అన్న దగ్గర డబ్బులు వేపించుకుని మరి అప్పటికప్పుడు బుక్ చేసుకున్నాము. రాయంపేటలో ఉన్న సాయి సినిమాస్ కి అయితే వచ్చే ఫ్యాన్స్ మాత్రం రచ్చరచ్చ చేస్తారు మావా. మామూలుగా లేదు వైబ్ అయితే. రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్ అయితే ఆ మాత్రం ఉండాలి మావా, లేకుంటే బాగోదు. కానీ ఏ మాటకి ఆ మాట చెప్పాలి. కానీ రామ్ చరణ్ మూవీ మాత్రం సూపర్ మావా. పిచ్చపిచ్చుకున్నది నాకైతే ఫుల్ గా నచ్చేసింది. రామ్ చరణ్ డాన్స్ మాత్రం అబ్బా నాయన చెప్పాల్సిన పనిలే మావా. అసలు డాన్స్ గానీ యాక్టింగ్ గానీ సూపర్ గా అయితే నచ్చింది మావా నాకైతే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అంటే మర్చిపోయాము రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు, అలాగే ఈ మూవీకి ఎంతమంది అయితే వెళ్ళారో ఫుల్ గా అయితే కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్ నిండిపోవాలి అంతే. నేనైతే ఫుల్ గా అయితే ఎంజాయ్ చేసాము. ఈ మూవీ అయితే ఫుల్ గా అయితే ఎంజాయ్ చేసి ఇంటికైతే బయలుదేరుతున్నాము. ఈ రోజుకి అంతా ఉంటా బాయ్.